మేఘాలయలోని ఒక చిన్న మైన్ లో పేలుడు. దానివల్ల కనీసం 18 మంది చనిపోయారు. అసలు ఈ పేలుడు ఎందుకు జరిగింది, దాని వెనకాల ఉన్న పెద్ద సమస్య ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పేలుడు జరిగింది ఈస్ట్ జైంతియా హిల్స్ డిస్ట్రిక్ట్ లో అక్రమంగా నడుస్తున్న రాట్ హోల్ కోల్ మైన్ లో. అసలు రాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి? ఎలుకలు చిన్న చిన్న రంధ్రాన్ని ఎలా తవ్వుతాయో పెద్ద పెద్ద కొండలలో చిన్న చిన్న గుహలుగా, చిన్న చిన్న సొరంగాలుగా తవ్వి అక్కడి నుంచి కోల్ ని వెలికి తీస్తారు. ఈ పద్ధతి చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే కార్మికులు చిన్న స్పేసెస్ లో పనిచేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గాలి ఆడకపోవడం, సమ్ టైమ్స్ ఆక్సిజన్ తక్కువ ఉండడం, అలాగే ప్రమాదపూరితమైన విష వాయువులు అనేవి ఉండడం. అంతేకాదు కొన్నిసార్లు వర్షాలకి, వరదలతో ఆ హోల్స్ అన్ని మూసుకుపోవడం లాంటి చాలా సమస్యలను ఫేస్ చేస్తారు. 2014 లో ఎన్జిటి రాట్ హోల్ మైనింగ్ ని నిషేధించింది. ఎన్జిటి చెప్పిన రీజన్స్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ లైక్ ఎయిర్ పొల్యూషన్స్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్స్, అలాగే లైఫ్ ఆఫ్ దిస్ పీపుల్ రిస్క్ లో ఉన్నాయని చెప్పి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. బ్యాన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ రాట్ హోల్ మైనింగ్ జరగడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఆ ఏరియా మొత్తం ట్రైబల్ డామినెంట్. అక్కడ ప్రజలు పావర్టీతో ఉన్నారు అండ్ ఈవెన్ ప్రాపర్ లైవ్లీహుడ్ లేకపోవడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా వర్క్ చేయడానికి పీపుల్ ముందుకు వస్తున్నారు. అంతేకాదు ఆ ఏరియాలో ఈ కోల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని వెలికి తీయడానికి ఇలా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు. అంతేకాదు కోల్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇల్లీగల్ గాను లీగల్ గాను. సో అందుకని ఇప్పుడు కూడా అక్కడ కోల్ మైనింగ్ అనేది ఇల్లీగల్ గా జరుగుతుంది. రాట్ హోల్ మైనింగ్ పై బ్యాన్ ఉన్నప్పటికీ కూడా పదే పదే ఇలాంటి ప్రమాదాలు జరగడం వల్ల పని వాళ్ళు జీవితాలు నష్టం. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, ఇది పేద కార్మికులు అలాగే పర్యావరణ సమస్య పైన ఒక పెద్ద హెచ్చరిక. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.